నెల్లూరు గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పాలక మండలి సభ్యుల చేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ఉభయదాతలు ఉభయకర్తలను గౌరవంగా చూడాలని ఎమ్మెల్యే కోటమిరెడ్డి సూచించారు. శ్రీరాములు నెల్లూరు జిల్లా మూలాపేటలో వేయించేసి ఉన్న శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యాల కొద్దీ విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై వాత్సల్యం పాటింపక దురుద్దేశరహితుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ సంస్థల విధులను అనుసరించి 1987 చట్టం ప్రకారము అనుసరించి ప్రవర్తించగలవాడనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. స్వామి రమేష్ శ్రీ కొన్న కోటేశ్వర రెడ్డి గారు శ్రీ ముమ్మిడి కుమార్ గారు జనసేన శ్రీ ఉగేటి చంచయ్య గారు శ్రీమతి మిడతల మహాలక్ష్మి గారు ఒట్టూరు సురేంద్ర యాదవ్ గారు చైర్మన్ గ్రామ దేవత ఇరుకళ పెంచిందండి పరమేశ్వర అమ్మవారి ట్రస్ట్ బోర్డు నియామకం ఆ యొక్క ప్రమాణ స్వీకారం ఈరోజు మనం చేసుకుంటున్నాం. ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఒట్టూరు సురేంద్ర యాదవ్ అమ్మవారి దీవెనలతో నియమితులు రావడం జరిగింది. అదేవిధంగా అదేవిధంగా ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. అందరి పేర్లు కూడా చదివి వారందరికీ చిరు సన్మాన కార్యక్రమం. ఈ సందర్భంగా నేను ఎక్కువ మాట్లాడలేదు, 2 మాటలు పడతాయి జాగ్రత్త. 2 మాటలు ఎవరైతే ట్రస్ట్ బోర్డు చైర్మన్గా సభ్యులుగా నియమితులయ్యారో వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిష్ఠాగర్షణతో గ్రామ దేవత అమ్మవారి ఈ యొక్క ఆలయానికి సేవలు అందించాలని, ముఖ్యంగా సామాన్య భక్తుల మనోభావాలకి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులు ఈ దేవాలయానికి వస్తే ఒక చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం, ఒక చక్కటి గౌరవ మర్యాదలు ఇందులో శాసనసభ్యుడిగా అందరికంటే ఆ యొక్క గ్రామ దేవత భక్తుడిగా మీ అందరి
కుటుంబ సభ్యులుగా నా శక్తికి మించి పనిచేస్తానని చెప్పని మాట్లాడుతూ మరోసారి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కి సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.